తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. మొత్తానికి అనుకున్నదంతా అవుతోంది. జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెడుతున్నాడు. ఏంటి, లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసి లోపల పెడతారని చెప్పేసి అనుకుంటున్నారా? సరే, వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేసి లోపల పెడతారో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన పనిగట్టుకుని మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈరోజు కీలకమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దాంతోపాటుగా ఒక చిన్న హోప్, ఎక్కడో దీని నుంచి బయటపడతావేమో అనే ఒక హోప్, ఒక ఫోన్ కాల్ ఢిల్లీ నుంచి వచ్చింది. అది ఆశలు రేపుతోంది వీళ్ళకన్నమాట. సో ఈ మూడు అంశాలు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు జగన్ వెళ్ళటం, ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు లిక్కర్ స్కామ్లో, వీటి నుంచి బయటపడటానికి ఎక్కడన్నా హోప్ దొరుకుతుందేమో, అలా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోస దొరికినట్టుగా ఒక చిన్న ఫోన్ కాల్ ఎక్కడో ఒక మనస్సులో చిన్న ఆశలు చిగురించేలా చేస్తున్నటువంటి పరిణామం. ఈ మూడింటి గురించి నేను విశ్లేషించేటటువంటి ప్రయత్నం, ఈ మూడు సబ్జెక్టులని విడివిడిగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరిగింది పరిణామం అని చెప్పేసి అంటే ఇదిగో ఇది జరిగిందనమాట. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి సహా నిందితులకు ఎదురు దెబ్బ. ఎవరికి ఎదురు దెబ్బయ్యా అంటే ధనుంజయ రెడ్డి, ఎలాగో మిథున్ రెడ్డి ఉన్నాడు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, వీళ్ళందరికీ ఈరోజు ఎదురు దెబ్బ తగిలింది. ఏంటా ఎదురు దెబ్బ అంటే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. సరే, మిథున్ రెడ్డి అంటే మొన్న మధ్య అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఓకే, కొన్నాళ్ళు జైల్లో ఉండక తప్పదే అనుకోవచ్చు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళంతా ఎప్పుడు జైలుకి వెళ్ళారు? జమానా. వీళ్ళు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆ డేట్ అనుసరించి ఛార్జ్ షీట్ వేయడానికి ఎంత టైం ఉంది, ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ డేట్లను అనుసరించి 1-2 ఛార్జ్ షీట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారిస్తున్నటువంటి సిట్ కూడా వేసేసింది. ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి, కానీ ఈ బ్యాచ్కి మాత్రం, పర్టికులర్గా ఈ బ్యాచ్కి మాత్రం ఇంకా బెయిల్ రిజెక్ట్ అవుతూనే ఉన్నది. సో మిథున్ రెడ్డికి ఎలాగో తెలిసిందే అతనికి బెయిల్ రిజెక్ట్ అవుతున్న సంగతి చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కూడా ఇంతకాలమైనా 1-2 ఛార్జ్ షీట్లు పడ్డా, వాళ్ళు దండయాత్రల మీద దండయాత్రలు చేస్తున్నా సరే ఈరోజు కూడా తాజాగా బెయిల్ రిజెక్ట్ అయిన పరిస్థితి. దీంతో పాటుగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్స్ కూడా రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్ట్. అంటే నెక్స్ట్ వీళ్ళని కూడా లోపలేస్తారా ఏమో చెప్పలేం. అసలు సహజంగా వీళ్ళిద్దరూ అప్రూవర్లుగా మారిపోయారు, వాసుదేవరెడ్డి గాను సత్యప్రసాద్ గాను. అసలు సత్యప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఇదంతా జరిగిపోయింది, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇదంతా జరిగిపోయింది. అతను నా పేరు చెప్పాడు, నా గురించి మాట్లాడాడు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అసలు లిక్కర్ స్కామ్ అనేది ప్రారంభ దశలో ఉన్నటువంటి రోజుల్లోనే, ఆ విచారణ ప్రారంభ దశలో ఉన్నటువంటి రోజుల్లోనే కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ గల్లీ కోర్టుల దగ్గర నుంచి ఢిల్లీ కోర్టుల వరకు మిథున్ రెడ్డి పరిగెత్తాడు. మరి వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ ఎందుకు వేశారో అదే అర్థం కానటువంటి పరిస్థితి. అప్రూవర్లుగా మారిపోతే మరి అవసరం ఉండదు కదా, సపరేట్గా బెయిల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు కదా, పైగా ముందస్తు బెయిల్. కాబట్టి ఈ అంశం అయితే మరి టెక్నికల్గా రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, న్యాయ నిపుణులు కానీ చెప్పాలి. సో మొత్తానికి లిక్కర్ బ్యాచ్కి అయితే చుక్కలు కనపడ్డాయని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ దాఖలైనా సరే ఇంకా బెయిల్ రానటువంటి పరిస్థితి. అంటే ఎంత తీవ్రంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయో, వీళ్ళని వదిలిపెట్టడానికి వీలేదని చెప్పేసి ఎంత బలంగా సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మొదటి సబ్జెక్టు, పాయింట్ నెంబర్ 1. ఇక రెండో సబ్జెక్టుకి వెళ్దాం. రెండో సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే నేను చెప్పిందే, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెడుతున్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఎందుకో తెలుసా? మిథున్ రెడ్డిని పరామర్శించడానికి 25వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడట మిథున్ రెడ్డిని పరామర్శించడానికి. పైగా మిథున్ రెడ్డి ఒక్కడికే ఆ ఛాన్స్. జన సమీకరణకు 10 రోజుల సమయం అయితే తీసుకుంటున్నారట.
ఆల్రెడీ ఇది ముందొచ్చినటువంటి వార్త ఈరోజు దాదాపుగా కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. అంటే 25వ తారీఖున పరామర్శించాలని చెప్పేసి దానికి ఒక 10 రోజులు 12 రోజులు ముందుగానే ఫిక్స్ అయిపోయారు. వచ్చే సోమవారం, గట్టిగా మాట్లాడితే వచ్చే సోమవారం ముందే ఫిక్స్ అయిపోయారు. 10 రోజులు టైం పెట్టుకొని రాజమండ్రి వెళ్ళాడు అంటే రాజమండ్రి తను వచ్చే టయానికి రకరకాల కార్యక్రమాలు, వచ్చే దారిలో రకరకాలుగా జన సమీకరణ, వాళ్ళ హారతులు, వాళ్ళు రావటం, పూలు చల్లటం, దండలేయటము, అదేవిధంగా ఫ్లెక్సీలు పట్టుకోవటం, రప్పా డైలాగులు కొట్టడం, మధ్యలో చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మామయ్య మామయ్య అంటూ గుండెలు బాదుకుంటూ రావటం, ఆయన ప్రేమగా పైకి తీసుకోవటం, వాళ్ళకి ముద్దులు పెట్టడం, మహిళలు రావటం, వృద్ధులు రావటం, ఈ అవసరమైతే సంగయ్య లాంటి ఘటనలు కొన్ని గతంలో జరిగాయి కదా. సరే, అలాంటి ఘటనలు తీసేస్తే మిగిలిందంతా ఉంది కదా. సంగయ్య ఘటన జరిగిన రోజు మిగిలిన ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అంతా ఉంది కదా, ఆ ఒక్క ఘటన మినహాయిస్తే. అలాంటి కార్యక్రమాలు కానివ్వండి, మరి ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి కొన్ని వేల మందిని జనాన్ని తీసుకురావడానికి మధ్యలో ఎలాగో పోలీసులు ఆంక్షలు పెడతారు. ఏంటిది, పరామర్శకు వచ్చేటప్పుడు ఇన్ని వేల మంది ఎందుకని చెప్పేసి దాంట్లో గొడవలు, రచ్చ రభస, ఎవరికి ఇచ్చినట్టుగా వాళ్ళకి ఆ సబ్జెక్టుల వారీగా వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, మీడియాతో మాట్లాడటం, ప్రెస్ మీట్లు, వ్యవహారాలంతా ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి ఒక 10 రోజుల సమయం పట్టుద్దట. ఇక్కడ విచిత్రం ఏంటంటే లెక్కర్ కేసులో తనకు కుడి ఎడమల్లాంటి తనకు 2 కళ్ళ లాంటి ఒక పక్క ధనుంజయ రెడ్డి, మరో పక్క కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సరే దాదాపు 90 రోజుల పైన అయిపోయింది. ఇంతవరకు కనీసం పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఒక మెట్టు దిగొచ్చి, మిథున్ రెడ్డిని పరామర్శించడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉందని చెప్పేసి అయితే ఎవరు అనుకోవట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డికే పరామర్శ దక్కలేదంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి పార్టీలో ఒక అంతర్మథనం మొదలైంది. కాబట్టి అసలు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఎవరినీ పరామర్శించకూడదనేటటువంటి రూల్ను కూడా బ్రేక్ చేస్తూ 10 రోజుల సమయం తీసుకొని ముందుగానే డేట్ అనౌన్స్ చేసుకొని జన సమీకరణ గట్ర ఇవన్నీ చూసుకుంటూ రాజు వెడల రవి తేజములరగా అన్నట్టుగా తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కబడితంతగా మిథున్ రెడ్డిని పరామర్శించేందుకైతే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. సో జన సమీకరణకు 10 రోజుల సమయం, ఆ మిథున్ రెడ్డి ఒక్కడికే ఛాన్స్. గోవింద బాలాజీ లేదు, ధనుంజయ రెడ్డి లేదు, కృష్ణమోహన్ రెడ్డి లేదు. రాజకేశ్వర రెడ్డి అయితే ఏకంగా ఆ క్యాండిడేట్ని టీడీపీ ఖాతాలో వేసేశారు. ఆ రోజుల్లో విజయసాయిరెడ్డిని ఎలాగో టీడీపీ ఖాతాలో వేశారో రాజకేశ్వర రెడ్డిని కూడా టీడీపీ ఖాతాలోనే వేసేశారు. ఇక అతన్ని పరామర్శించే అవకాశం అయితే ఉండదు. పైగా తనకు అత్యంత ఆత్మీయుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పరామర్శించట్లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చెవిరెడ్డిని కూడా పరామర్శించట్లేదు. ఒక్క మిథున్ రెడ్డికి మాత్రమే ఆ ఛాన్స్, ఆ కృపా కటాక్ష వీక్షణాలను మాత్రమే అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నాడు. అంటే ఇంటా బయట వస్తున్నటువంటి ఒత్తిళ్లు కానివ్వండి, ఇది మనసులో పెట్టుకొని మిథున్ రెడ్డి అమ్మను నోరు జారితే ఇక మన చాప్టర్ క్లోజ్ అనేటటువంటి భయం కానివ్వండి గట్టిగా ఉన్నాయి. కాబట్టే గోల్డెన్ ఛాన్స్ అతనికి ఇస్తున్నాడు. దీనికి కూడా టైం పెట్టుకొని మిగిలిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. అది జగన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక మత్సకైనటువంటి ఉదాహరణగా, పాపం ఆ లోపులోనే వాళ్ళు బెయిల్ వస్తుందో అనుకుంటే పాపం బెయిల్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి అంత దూరం వెళ్ళటం ఎందుకులే అనుకున్నాడేమో, బెయిల్ వస్తుందేమో అనుకున్నాడో, బెయిల్ కూడా రాలా పాపం. ఇక వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక ఇది 2వ సబ్జెక్ట్ అయితే, ముచ్చటగా 3వ సబ్జెక్ట్ అయితే ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలతోటి ఒక చిన్న హోప్ వచ్చిందేమో అనేది జరుగుతున్న చర్చ. ఎందుకంటే బీజేపీ సాయం దొరుకుతుందా అని చెప్పేసి ఒక ఎదురు చూపులు ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్నాథ్ సింగే ఫోన్ చేయటం, ఓటు అడగటంతో అరే ఈ రకంగా ఒక చిన్న ద్వారం తెరిచిందేమో, ఒక చిన్న సంద అయినా ఉందేమో, ఒక చిన్న కంత అయినా ఉందేమో, దూరిపోదాం అనేటటువంటి భావనలు అయితే ఇప్పుడు వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజుల్లో సాయిరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఏకంగా పిఎంఓలోనే తిష్ట వేసి చక్రం తిప్పేటటువంటి రోజుల్లో ఈ సందులు కంతలేం అవసరం లేదు, డైరెక్ట్గా రాచమార్గం వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత పరిణామాలు వికటించడం, వీళ్ళు ఈ పొత్తులోకి రావటం, ఎన్డీఏలో భాగస్వాములు కావటం, వీళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పలుకుబడి ఢిల్లీ స్థాయిలో పెరిగిపోవటం, ఈయన అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్, వీళ్ళిద్దరి మీదే ఆధారపడి అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉండటం, ఇవన్నీ చకచకా జరిగిపోయినటువంటి క్రమంలో కళ్ళు మూసి కళ్ళు తెలిసే లోపల పిఎంఓ ఉన్న వాళ్ళు కాస్త రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రాజ్నాథ్ సింగ్, అది లాంఛనంగా అయినా కావచ్చు, అన్ని పార్టీలకి ఫోన్ చేసి
ఏకగ్రీవం కోసం మాకు సహాయం చేయండి అని చెప్పేసి అడగడం అనేది లాంఛనమే. అది మరోటేం కాదు. ఒక కాంగ్రెస్కు తప్ప మిగతా అందరికీ అడుగుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి అవసరమా, మేము ఒక మంచి అభ్యర్థిని పెట్టాం, మీరు మాకు ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అడగటం అనేది లాంఛనప్రాయమైనటువంటి ప్రక్రియ. ఆ లాంఛనప్రాయమైనటువంటి ప్రక్రియలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తమ సమాధానం వెంటనే చెప్పకుండా నేను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అయితే చెప్పాడట. చాలామంది చెప్తుంది ఏంటంటే అదేం ఉండదు, చర్చ తోటకూర ఏం ఉండదు, జస్ట్ వెంటనే ఒప్పుకుంటే బాగోదు కాబట్టి ఓ 4 రోజులు నాంచి ఓకే వివాదరహితుడు, పైగా దక్షిణాదికి ఇస్తున్నారు, మాకు సంతోషమే, మేము మద్దతు ప్రకటిస్తాం అని చెప్పేసి రేపటి రోజున ఎలాగో మద్దతు ప్రకటించేస్తారు. పైగా వాళ్ళకున్న 4 ఎంపీల బలంతో దాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఏముండదు, ఖచ్చితంగా ఎలాగో అటే పోద్ది, అడిగినా అడగకపోయినా అటే ఓటేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఎలాగో ఫోన్ చేశారు కదా అని చెప్పేసి ఈ అంశం ఆధారంగా కొంత ఎక్కడైనా బాబు మరీ స్ట్రిక్ట్గా వెళ్ళిపోతున్నారు, కాస్త సాయం చేయండి అని చెప్పేసి అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నికల ముందు కాబట్టి ప్రతి ఒక్కటిని క్యాల్కులేట్ చేసుకుంటారు కాబట్టి సరే ఏదైనా దయతలిచి మినహాయింపులు ఇచ్చినా సరే కాస్త గట్టిగా అలమాకండి ఈ 4 రోజులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా సరే అదే ఆయాచిత వరంగా కూడా భావించవచ్చు అనే ఫీలింగ్లో అయితే ఏమైనా దొరుకుతుందేమో, ఈ రకంగా అయినా సందు చూసుకోవచ్చేమో, ఈ రకంగా అయినా మళ్ళీ పక్కకు జారొచ్చేమో, ఈ రకంగా అయినా బీజేపీ దయకు పాత్రులం కావచ్చు అని చెప్పేసి వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ఏదో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హాట్ లైన్ అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి దీన్నే లైన్ అంటారు? రాజ్నాథ్ ఫోన్ చేసిన తర్వాత మరి మీరు మీ ప్రయత్నాలు రేపటి రోజున మీరు మద్దతు ఇచ్చారంటే బీజేపీకి వ్యతిరేకంగా పోనట్టే. ఇక ఈ జన్మలో బీజేపీ అనేది మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము మాత్రం మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం అనేటటువంటి ఒక సందేశం ఇచ్చినట్టే అని చెప్పేసి విమర్శలు వస్తున్నా సరే రేపటి రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మ్యాక్సిమం బీజేపీకే మద్దతు పలికే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోందనేది అక్షర సత్యం. సో ఈ ఫోన్ కాల్ ఒక చిన్న ఆశలు అయితే రేపుతోంది. ఆశలు ఫలిస్తాయా లేదా, జస్ట్ ఓటు కోసం అడిగినంత మాత్రాన ఫోన్ చేసి వీళ్ళు గొంతెమ్మ కోరికలు ఏమన్నా కోరితే తీరుస్తారా అంటే ఆ అవకాశం కూడా లేదు. పైగా వీళ్ళ 4 సంఖ్యాబలం పెద్దగా అవసరం కూడా లేదు కాబట్టి వాళ్ళైతే ఆశపడవచ్చు, జరిగే అవకాశం అయితే అక్కడ లేదు. సో ఈ 3 ఆసక్తికర పరిణామాలు ఇలా ఉన్నాయి. 1 ఈరోజు కీలక పరిణామం, 2 జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మిథున్ రెడ్డిని పరామర్శించేటటువంటి కార్యక్రమం, దానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, 3 రాజ్నాథ్ ఫోన్తో ఒక చిగురిస్తున్న చిన్నపాటి ఆశ, ఏమో మళ్ళీ వాళ్ళు మనల్ని దగ్గరకు చేర్చుకుంటారేమో, ఎక్కడైనా సందు దొరుకుతుందేమో అని. సో మరి ఈ 3 అంశాల పట్ల, ముచ్చటైన 3 అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటనేది నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.